హాయ్ అందరికీ ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరైనా ఇంట్లోకి గెస్ట్లు వచ్చేటప్పుడు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళైతే ఈ రెసిపీని వాళ్ళకి చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండలేరండి. థిక్ గ్రేవీతో క్రీమీగా టేస్టీగా మేతి లసుని కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నిజానికి చెప్పాలంటే ఇది నార్త్ ఇండియన్ రెసిపీ అనమాట. నాన్స్తో కానీ పుల్కాతో కానీ చపాతీతో కానీ లేదంటే జీరా రైస్తో కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట ఈ కర్రీ వచ్చేసి. ముందుగా దీనికోసమని మెంతికూర తీసుకోవాలండి. అయితే నేను కాడలతో తీసుకున్నాను. నాకు 10 రూపాయలకి 8 కట్టల వరకు వచ్చాయన్నమాట. లేతగా ఉండే మెంతికూరను తీసుకొని ఉప్పు వేసి చక్కగా వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు వాష్ చేసుకున్నాక నీరంతా వడగట్టి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకొని మెంతికూరని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసానండి. ఎందుకంటే నేను తీసుకున్న వెల్లుల్లి వచ్చేసి లావుగా ఉన్నాయన్నమాట. అందుకని సన్నగా కట్ చేసి వేయించుకుంటున్నాను ఆయిల్లో. ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర అంతటిని కూడా వేసేసాక ఇందులో ఇప్పుడు పసుపు ఉప్పు సరిపడా వేసేయాలి. ఒకసారి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఇందులో ఉండే వాటర్ అంతా ఆవిరైనంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనికోసమని ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి. వేసాక వాటర్ పోసేసి ఏ మాత్రం పలుకు లేకుండా మెత్తగా క్రీమీగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వచ్చేసి ఈ కర్రీకి మంచి రిచ్నెస్ అయితే ఇస్తుందండి. వేయించుకున్న మెంతికూరని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి తురుము వేసుకొని తురుము పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే 1, చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 4 ఎండుమిర్చి కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం, కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మెంతికూర వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదా, చూసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు చక్కగా మ్యాష్ అయ్యేటట్టు మగ్గించుకోవాలండి. ఈ విధంగా గరిటతో మ్యాష్ చేసుకుంటే చక్కగా తిక్కగా గ్రేవీలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ముందుగా ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మన పల్లీల పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని కాస్త వాటర్ వేసేసి చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే బయటికి ఈ విధంగా ఆయిల్ తేలుతుందండి. ఆ టైంలో మనం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి మెంతికూర ఉంది కదా, అది ఇందులో వేసేసేయాలి. ఇప్పుడు వేసాక ఒకసారి కలుపుకోవాలండి. మీకు థిక్గా అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేయండి. నాకు థిక్గా అనిపించింది కాబట్టి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పంచదార వేసాక ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. పంచదార వేయడం వల్ల మెంతికూరలో వచ్చే చిరుచేదు పోతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మేతి లసుని కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు కర్రీకి ఇంకా రిచ్నెస్ పెంచాలి, లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అందంగా కనిపించాలి అనుకుంటే తడక పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ప్యాన్లో బటర్ వేసుకొని కరగబెట్టుకున్నాక 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 ఎండుమిర్చి వేసుకొని కాస్త వేయించుకొని ఈ కర్రీ పైన వేసుకుంటే లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకి లసుని మేతి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిన డిష్తో చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. పుల్కాతో కానీ జీరా రైస్తో కానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. నాకైతే భలే నచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కుదిరిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే డిస్క్రిప్షన్ మాత్రం చెక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.